దేవ అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జోహారులి శ్రీ మెహరు బాబా, జోహారులి శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహపర ఆనంద జీవనమీవ, ఇహపర ఆనంద జీవనమీవ, భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్ వర్గము అంతరింపగా, హరిషడ్ వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ. జై మెహర్ బాబా జై, 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 అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి. బాలకృష్ణ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం నిన్నటి రోజు నుండి మెహ్రాబాద్ సహవాస్ అని, అది ఎప్పుడు జరిగిందంటే 1958 ఫిబ్రవరి 14 నుండి 1958 ఫిబ్రవరి 26 వరకు బాబా సహవాసు నిర్వహించారు. అందులో అన్ని భాషల వారు, అంటే హిందీ, మరాఠీ, తెలుగు ఇలా భాషల వారితో బాబా సహవాసం ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుకి బాబా ఎంత అద్భుతంగా నిర్వహించారు అంటే, కిచెన్ లోకి వెళ్ళి బాబా టెస్ట్ చేసేవారు. రోజు కూడా, అంటే సహవాసు దర్శనాలకి ముందు స్టేజీ బాబా ప్రేమికుల దగ్గరికి వచ్చే ముందు ఆ కిచెన్ లోకి వెళ్ళేవారు, బాత్రూమ్ లోకి వెళ్ళేవారు. అప్పుడు అనంతరం స్టేజ్ మీదకి వచ్చేవారు. బాబా ఆరోగ్య పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు. ఎందుకంటే 2 కారు యాక్సిడెంట్ వల్ల ఆయన శరీరం ఛిద్రమైపోయింది. అయినా కూడా ప్రేమికుల కోసం ఆయన కరుణావర్షం కురిపించారు అని రిచ్ అంటారు. ఎంత అనారోగ్యం ఉన్నా కూడా, అంటే జీసస్ క్రీస్తు ఒకసారే సిలువ వేయబడ్డాడు, నేను ప్రతి క్షణం సిలువ వేయబడుతున్నానన్న బాబా మాటలు ఈ సహవాసులో మనకి కనిపిస్తాయి అని ఈరిచి కూడా చెప్తాడు. బాబా అసలు ఈ సహవాసు రద్దు చెయ్యండి, మీ ప్రేమికులు అర్థం చేసుకుంటారు అంటే, నా ప్రేమికుల ఆనందమే నా ఆనందం అని చెప్పి బాబా ప్రేమ వర్షాన్ని, స్పర్శ భాగ్యాన్ని, ఆలింగన భాగ్యాన్ని, ఇక సందేశాలు, ఈ సందేశాలు కూడా ఈ తరం వాళ్ళకే కాకుండా ముందు తరాల వాళ్ళకు కూడా అనుసరించే విధంగా సందేశాలు ఇవ్వడం చాలా అద్భుతంగా ఈ సహవాసం నిర్వహించారు అని చెప్తూ ముందు మాటలో మల్లాది కృష్ణానంద్ గారు అంటారు, ఆంధ్రులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు బాబా అంటున్నారు. ఎలాగంటే ఆంధ్రులంటే వాళ్ళ ప్రేమ నన్ను ఎంతో సంతోషపెట్టిందని ఆంధ్ర టూర్ లో బాబా కూడా చెప్తారు. యుగ యుగాల నుండి ఆంధ్రులతో నాకు అవినాభావ సంబంధం ఉందని బాబా చెప్పిన సంగతి. అంతేకాకుండా ఈ మెహ్రాబాదు ట్రాక్ దగ్గర బాబాయే స్వయంగా ట్రైన్ ఆఫ్ చేయించి వెళ్లే వాళ్ళందరికీ కూడా బాబా స్త్రీ మండలి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వడం, అందరూ కూడా అవతార్ మెహర్ బాబాకి జైని పులకించిపోయేలా, ఆ ప్రాంతమంతా ప్రకృతి అంతా పులకించిపోయేలా జయ జయధ్వానాలతో బాబాకి వీడ్కోలు చెప్పడం, చాలా బాధాతప్త హృదయాలతో అందరూ కూడా బాబాని చూస్తూ పరవశులైపోయి కన్నీటి పర్యంతమైపోయిన సన్నివేశాలు కూడా మనం ఫిలిం లో చూస్తామండి. బాబా కూడా ఏమంటారంటే, వెళుతున్నప్పుడు తన హార్ట్ దగ్గర చెయ్యి పెట్టి నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అని చూపించడం, ఇవన్నీ మనం ఫిలిం లో చూస్తాం. ఆ దృశ్యాలన్నీ కూడా ఆయన ముందు మాటలో ఎంత అద్భుతంగానో విశదీకరించారు. అంటే లార్డ్ మెహర్ లో చాలా డీటెయిల్ గా ఉన్న దీన్ని కొంచెం చదువురులకు వీలుగా ఒక పుస్తక రూపంలో రాసి మెహ్రాబాదు సహవాస్ అనే ఒక గ్రంథాన్ని అద్భుతంగా రచించిన మల్లాది కృష్ణానంద గారికి మనందరి తరపున జై మెహర్ బాబా అండి. అంతేకాకుండా ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రేమికులందరూ సద్వినియోగం చేసుకున్నారు. ముందు సహవాస 56లో చేసినప్పుడు 1000 మంది వస్తే
ఈసారి 750 మంది. అందులో స్త్రీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా అని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. బాబా కూడా ఈ ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా ఫిబ్రవరి 14కే ప్రేమికులందరూ మెహరాబాద్ వచ్చేస్తారు. ఫిబ్రవరి 15 అంటే శనివారం ఏంటి ఆ రోజు ఉదయం బాబా ఎప్పుడూ కూడా మెహరాజాద్ నుండి కారులో 8:30 అయ్యేసరికి టంచనగా మెహరాబాద్ లో ఉండేవాట. బాబాతో పాటు ఇరిచ్చి కాకాబారియా, ఎల్చా మిస్త్రి, శత్రు కుమార్ ఉన్నారు. బాబా కారు దిగి చేతికర్రల సహాయంతో వేదిక మీదకి నడిచారు. ఎరిచ్చి కాకాబారియాలు బాబా పక్కనే తోడుగా ఉన్నారు. విశాలమైన పెద్ద వేదికపై బాబా ఆసీనులయ్యారు. బాబా శిరస్సుపై అందంగా అలంకరించి ఛత్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బాబా కూర్చున్న సోఫా వెనక ఈ పంచసద్రుల నడుమ పెద్ద సైజు బాబా చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. బాబా ఎప్పుడైతే ఈ సోఫా మీద కూర్చున్నారో ఈ సహవాసీలందరూ కూడా పెద్ద ఎత్తున బిగ్గరగా జయ జయ ధ్వానాలతో అవతార్ మెహర్ బాబాకి జయ అనడం. తండ్రి ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు అంటే బాబా వేదిక మీద అలంకరిస్తూనే ఇంత బాధ ఏమైందో తెలియనట్లుగా ఆ చిరునవ్వులు చిందిస్తూ ఆ గులాబీ రంగు చెక్కులతో ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఎంతో ఆరోగ్యంగా బాబా కనిపించారు, అవతారుడు దర్శనమిచ్చారు అని రాస్తున్నారు. అంటే ఆ బాధనంతా అడిచిపెట్టేసుకున్నారండి బాబా. ఎలాగంటే ఇక్కడ ఒక చిన్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇరిచి చెప్తాడు, వేదిక మీదకి వెళ్లే వరకు కూడా ఇంక నా పని అయిపోయింది, నన్ను ఎవరికైనా డాక్టర్కి చూపించండి అండి, కొంచెం డోరేరా, నాకు డాక్టర్కి ఎవరికైనా చూపించండి, అసలు నేను స్టేజ్ మీద కూర్చోగలనా, అసలు ప్రేమికులకు దర్శనం ఇవ్వగలనా, నా పని అయిపోయింది, ఇట్లా హడావుడి చేసేసి కంగారు పెట్టేసేవారట మండలి వాళ్ళందరినీ. మండలి వాళ్ళు బాబా ఆపేయండి, బాబా ఆపండి ఎంత బతిమాలినా వినేవారు కాదు. ఈ కర్రల సాయంతో మండలి సాయంతో స్టేజ్ మీదకి వచ్చిన బాబా అప్పటి వరకు వీళ్ళ మీద భుజాల మీద జారిపోయిన బాబా వేదిక మీద ఎక్కగానే అంటే ఆ సోఫాని అలంకరించగానే పూర్తి ఆరోగ్యంతో అసలు ఈయనకి బాధ ఉందా, అసలు ఈయనకి యాక్సిడెంట్లు అయ్యాయా అన్నట్టుగా ఆ ఆశ్చర్య కొలిపేలా బాబా దేదీప్యమానంగా వెలిగిపోయేవారు. ప్రేమికులు మా కేసు చూసి బాబాకి మాకు మీరు అడ్డుగా ఉన్నారు, బాబా ఎంత ఆరోగ్యంగా ఉంటే బాబా అనారోగ్యంగా ఉన్నారు, బాబాకి హెల్త్ బాగోలేదని చెప్తున్నారు, అంటే మాకు బాబాకి మీరు దూరం చేద్దాం అనుకుంటున్నారా అని చాలా గుర్రుగా ప్రేమికులు చూసేవారట మండలికేసి. మండలి ఏం చెయ్యలేక తలనుంచుకునేవారట. ఇంత దర్శనం అయిపోయాక ఇంత అద్భుత దర్శనాలు ఇచ్చిన ప్రభు వేదిక దిగి రూమ్ లోకి వచ్చేసరికి పూర్తిగా మళ్ళీ మండల మీద జారబడిపోయేవారట. ఆ భుజాల మీద జారబడిపోవడం, ఆ కర్రలు పట్టుకోవడం, మూలగడం, ఇంకా అంటే మూలగడం అంటే ఇంకా చాలా అనీజినెస్ గా నాకు ఇంక హెల్త్ బాగోలేదన్నట్టు ఎక్స్ప్రెషన్స్ తో నా పని అయిపోయినట్టు మళ్ళీ అలా అలా అయిపోయేవారట. మండలి చూసి ఆశ్చర్యపోయి ఈడ్చి అడుగుతాడు బాబాని, బాబా ఇదేం పరిస్థితి, ప్రేమికులకేమో నీ ఆరోగ్యం అద్భుతంగా ఉన్నట్లు, నీ సంతోషకరమైన నీ అద్భుతమైన దర్శనాలు, నీతో పాటు ఉన్న మాకేంటి ఈ బాధ, నీ బాధలన్నీ చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం, ఇది ఎందుకు మాకేంటి ఇలాగా, ప్రేమికులకేంటి అలాగా అంటే బాబా అంటారు, ప్రేమికులకి నా దర్శనం వాళ్ళకి ఎంతో సంతోషదాయకం. అంటే లైఫ్ లాంగ్ ఆ స్మైల్ చూస్తే చూడండి, మనకు అన్ని ఫొటోస్ లో కూడా బాబా ఎక్కడ అనారోగ్యంగా కనిపించరు, ఆరోగ్యంగా కనిపిస్తారు, ఎప్పుడూ ఆనందదాయకంగా ఉంటారు. అంటే పరమాత్ముడు అంటే ఆనంద స్వరూపం. మనం 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 బాబాని భౌతికంగా చూడకపోయినా ఆ ఫోటోలు అంటే ఆ చిత్రపటాలు చూసినప్పుడల్లా బాబాని చూస్తున్నామా అనంత అద్భుతంగా బాబా స్పందించారండి ఆ సహవాసులో. ఆ కెమెరామెన్ కూడా ఆశ్చర్యపోయేవాడు. అంటే కొన్ని ఫొటోస్ చూస్తుంటే మన పలకరిస్తున్నట్టుంటాయి, కొన్ని ఫొటోస్ ఏంటి అన్ని ఫొటోస్ కూడా బాబా మనని పలకరిస్తున్నట్టుంటాయి. ఆ భాగ్యం వాళ్ళకి మిస్ అవ్వకూడదని బాబా ప్రేమికులకు ఆ దర్శనాలు ఇచ్చారు. బాబా అంటారు, ప్రేమికులకి అది అవసరం, కానీ నా కోసం సర్వార్పణ అయి ధూళిగా వచ్చి నా కోసమే జీవిస్తున్న మీకు ఇది తప్పదు అంటారు. అంటే సర్వార్పణ అంటే అన్నీ భరించాలి కదా, భగవంతుడి యొక్క ఆరోగ్యమే కాదు అనారోగ్యాన్ని కూడా మండలి వాళ్ళు తీసుకుని ఓపికగా సహనంగా భరించాలి. మీకు ఇది అవసరం, వాళ్ళకి అది అవసరం అని చెప్తాడు తండ్రి. అట్లా అద్భుతమైన దర్శనాలు ఈ సహవాసులో బాబా చేశారు. అందరూ కూడా అంటే స్త్రీలు ఒక పక్కన పురుషులు ఒక పక్కన కూర్చున్నారు. ఇది ఈ సహవాసు ప్రారంభించే ముందు రోజు బాబా ఏం చేశారంటే బాబా 7 సందేశాలు ఇచ్చారు. అవేంటంటే ఇంగ్లీషు, గుజరాతీ, తెలుగు, మరాఠీ, హిందీ భాషల్లో ఈ 7 సందేశాలు కూడా పెద్ద పెద్ద బోర్డులు తగిలించి అన్ని చోట్ల తగిలిచారట. ఆ 7 సందేశాలు కూడా నిన్న మనం చదువుకున్నామండి, చాలా అద్భుతమైన సందేశాలు. బాబా ఏం చెప్తారంటే, నీ బలహీనతలపై కోపం చూపాలి గాని ఇతరుల మీద కాదు అన్నారు. ఇతరులను సంతోషపెట్టడంలోనే నిజమైన సంతోషం ఉందని చెప్పారు. దేవుని కోసమే మరణించండి, ఆయన కోసమే
అలాంటి మరణమే నిజమైన మరణం అని కూడా బాబా చెప్పారు. నీ వాళ్ళని ఎలా ప్రేమిస్తావో, నిన్ను నీవు ఎలా ప్రేమిస్తావో అదే మాదిరిగా ఇతరులను ప్రేమించడం చెప్పారు. అన్నిటినీ కలిగి ఉండాలంటే సర్వార్పణ కావాలని కోరుకోవాలన్నారు. కోరిక లేని స్థితిని కోరుకోమన్నారు. అంటే దానివల్ల నీకు అన్ని సర్వము నీ సొంతమవుతాయని చెప్పారు. ప్రస్తుతం నీ నిస్సహాయత, నేను నిస్సహాయతతో బాధతో కూడిన స్థితిలో ఈ సహవాసం నిర్వహిస్తున్నాను. అవమాన స్థితి తర్వాత నా ప్రారంభం, వైభవం ప్రకటితమవుతాయని 7 సందేశాలు అన్ని లాంగ్వేజ్ లో పెద్ద పెద్ద బోర్డులో ఈ సహవాసులో తగిల్చారు. నిన్నటి రోజు అంతవరకు చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. హిందీ, మరాఠీ ప్రేమికుల సహవాసు అంటే 2 లాంగ్వేజ్ వాళ్ళకి కలిపి 1958 ఫిబ్రవరి 14 నుంచి 1958 ఫిబ్రవరి 19 వరకు అంటే 5 రోజుల సహవాసు బాబా వీళ్ళకి కలిగించారు. ఆ సహవాస విషయాలు ముందు మనం తెలుసుకుందాం. బాబా వేదిక మీద కూర్చున్నాక అందరూ వచ్చారా అని వాకబు చేశారు. ఇంకా ఎవరైనా బయట ఉన్నారేమో చూడండి. అలా ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా లోపలికి పిలవండి అన్నారు బాబా. చుట్టూ కలిగి చూస్తూ చలోక్తిగా ఇక్కడ ఉన్న ప్రతివారి బుగ్గలు గుండ్రంగా నున్నగా ఉన్నాయి. నేనైతే చాలా నీరసంగా ఉన్నాను అన్నారు బాబా. బాబా తీవ్రమైన జ్వరంతో, కారు ప్రమాదం తాలూకా గాయాలతో బాధపడుతున్నప్పటికీ ఎంతో అందంగా కనబడుతున్నారు మెహర్ ప్రభు. చాలా సంతోషంగా అగుపిస్తున్నారు. నిన్న రాత్రి నిద్ర పట్టని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు బాబా. అంటే ఇవన్నీ సౌజ్ఞలండి. బాబా సౌజ్ఞలు చేస్తే ఇరిచి పక్క నుండి చెప్పేవాడు. కానీ అందరికీ కూడా బాబాయే మాట్లాడుతున్నారంత అద్భుతంగా ఇరిచి చెప్తూ ఉండేవాడు. అంటే గంభీరమైన చోట గంభీరంగా, హాస్యం ఉన్న చోట హాస్యం. అంటే అట్లా బాబా ఎలాగ చెబితే అలాగా బాబా ఇరిచి తన వాయిస్‌లో చెప్తూ ఉండేవాడు. ఆహ్, బాబా తీవ్రమైన జ్వరంతో ఎంతో ఉన్నా కూడా బాధపడుతున్నప్పటికీ కూడా ఎంతో అందంగా కనబడుతున్నారు. చాలా సంతోషంగా అగుపిస్తున్నారు బాబా. బాబా అన్నారు, "నిన్న రాత్రి నిద్ర పట్టిన వారెవరైనా ఉన్నారా?" అడిగారు. ఎవరు తమ చేతులు ఎత్తకపోయేసరికి, "నేనొక్కడినే నిన్న రాత్రి నిద్రపోలేదు" అన్నారు బాబా. మెహ్రాబాద్‌లో ఈ సహవాసంలో పాల్గొంటున్న సమయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా, దేని గురించి చింతించకుండా ప్రశాంతంగా సహవాస కార్యక్రమంలో పాల్గొనమని బాబా అందరికీ సూచించారు. ఈ సహవాస సమయంలో మీ అందరితో, ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా కలుసుకుంటానని బాబా అన్నారు. అంటే వ్యక్తిగతంగా బాబా కలుసుకున్నారు. అంతేకాకుండా ఈ సహవాసులో 1000 మంది ఉన్నారనుకోండి, 750 మంది ఉన్నారనుకోండి, 750 మందికి కూడా ఎలాంటి అనుభవం కలిగేదంటే, తండ్రి నాకేసే చూస్తున్నాడా? నాతోనే మాట్లాడుతున్నాడా? అనంత అద్భుతంగా అందుకే ఆ సహవాసులో పాల్గొన్న వాళ్ళు ఆ విషయాలు చెబుతూ ఉంటే వాళ్ళు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునేవారండి. అందులో ఆ విషయాలు వింటున్న మనకి కూడా కళ్ళమ్మట నీళ్ళొచ్చేవి. ఎందుకంటే అంత సహజంగా శాశ్వతంగా వాళ్ళ హృదయాల్లోకెళ్ళిపోయాడు తండ్రి. కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు, మీ అందరితో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా కలుసుకుంటానని బాబా అన్నారు. అందుకే బాబా ఏమన్నారు, సహవాసులో ద కంపెనీ ఆఫ్ గాడ్ అన్నారు. అంటే భగవంతుని సాన్నిధ్యంలో గడపడం. ఈ గడపడం ఎలా గడపాలి? నీ కుటుంబ వ్యవహారాలు, నీ వ్యాపార వ్యవహారాలు అన్నీ వదిలిపెట్టేసేయి. కేవలం నా మీదే ఏకాగ్రత వహించు. దానికి కూడా చాలా చిన్న చిటికు అద్భుతమైన చిట్కా చెప్పారండి. ఎందుకంటే భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు, దివ్య మంగళ స్వరూపం ఆయనది. అందుకనే బాబా ఏమన్నారు, నా ముక్కు చూడు, నా కళ్ళు చూడు, నా నుదురు చూడు, నా నోరు చూడు, మీసాలు, నా వేసుకున్న దండ, నేనేసుకున్న డ్రెస్సు ఇలా ఒక్కొక్క దాని మీద దృష్టి పెట్టుకుంటే మొత్తం దివ్య మంగళ స్వరూపం మన హృదయంలో పాతుకుపోతుందని, అలా ఏకాగ్రత వహించమని కూడా బాబా ఈ సహవాసంలో చెప్పారు. ఈ సహవాస సమయంలో మీ అందరితో వ్యక్తిగతంగా కలుసుకుంటానని బాబా అన్నారు. పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి వచ్చిన కవి పండితులు సాహెబ్ అస్మీని చూసి బాబా అతన్ని ఒక్క క్షణం నిలబడమన్నారు. అస్మీ అనగానే మనకొక అద్భుతమైన విషయం గుర్తు రావాలండి. ఈ అస్మీ అన్నతను పాకిస్తాన్ నుంచొస్తాడు బాబా సహవాస్‌కి. బాబానసలు చూడలేదమాట. డోండ్ స్టేషన్‌లో బాల్నాటు ఈయన కలుస్తారనుకోకుండా. కలిసినప్పుడు బాల్నాటు బాబాని నేను చూశాను అని చెప్పడంతో హఠాత్తుగా యస్మి లేచి బాల్నాటు కళ్ళ రెండుని ముద్దు పెట్టుకుంటాడండి. అంటే భగవంతుడిని ఈ కళ్ళతో నీ భౌతిక నేత్రాలతో చూసావా అని చెప్పి ఈ యాస్మి బాల్నాటిని ఆ పబ్లిక్ ప్లేస్‌లో స్టేషన్‌లో ఆ బెంచ్ దగ్గర సడెన్‌గా లేచి బాల్నాటిని కళ్ళను ముద్దు పెట్టుకుంటే
బాలనాటు సిగ్గుపడిపోతాడు. కానీ అతనిలో ఉన్న ప్రేమ, తపన చూసి ముగ్ధురైపోతాడు బాలనాటు. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం ఎలా చేశారో తెలీదు. చాలా కొన్ని అంటే లోండి నుంచి మెహరాబాద్ రావాలంటే అప్పుడు ట్రైన్స్ కూడా చాలా లేటు 3, 4 అవర్స్ అయిపోయేది. ఆ టైం మాకు తెలియకుండా బాబా విషయాల్లో మునిగిపోయాం అని చెప్తాడు. అయ్యాక మెహరాబాద్ చేరుకున్నాక సహవాసులు వచ్చే వాళ్ళందరినీ కూడా బాబా ఒక బండో, జట్కా బండో, కారు ఏర్పాటు చేసేవారండి. రుస్తుం అని అతను స్టేషన్‌కొచ్చి ఈ అస్మిని తీసుకెళ్తూ బాలనాట్‌ని కూడా తీసుకెళ్తారు. ఇద్దరూ కలిసి మెహరాబాద్‌లో దిగిపోతారు. ఆ తర్వాత నుంచి ఈ అస్మి బాలనాట్‌ని చూసినా పలకరించడు. అస్సలు మాట్లాడడు. బాలనాటి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ట్రైన్‌లో అంత మాట్లాడాడు, స్టేషన్‌లో కళ్ళకు ముద్దు పెట్టేసుకున్నాడు. అలాంటిది మెహరాబాద్ ప్లేస్‌లో నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. నేనైనా తప్పుగా ప్రవర్తించానా? అతని మనసునేమైనా బాధ పెట్టానా అని చెప్పి బాలనాటెళ్ళి అస్మిని పలకరిస్తాడండి. సో, మిత్రమా నేనేమైనా బాధ పెట్టానా నిన్ను నా మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని? ఏదైనా చేసుంటే క్షమించు అంటాడు బాలనాటు. వెంటనే అస్మి నోటి మీద వేలేసుకుని ఇది అలాంటి, ఇలాంటి విషయాలు మాట్లాడే ప్లేసు కాదు. ప్రతి ఇసక రేణువులోనూ ప్రభువు యొక్క పాద స్పర్శ, ఆయన ప్రేమ, అనుభూతి పొందుతున్న ప్లేసు కనుక, మనం ఇలాంటి మాటలు మాట్లాడే సమయము కాదు, ఇలాంటి మాటలు మాట్లాడే ప్రదేశము కాదు అని చెప్తాటండి అస్మి. బాలనాటైతే ఎంత ముగ్ధురైపోతాడంటే, యెస్! అసలైన ప్రేమికుడు నేను కలిసాను గదా! అనుకుంటాడు. బాలనాట ఆయనే. అసలు బాలనాట అంటేనే మనం అతని గురించి తలుచుకుంటేనే మనకు ఆనందం వస్తుంది. అలాంటిది బాలనాటే ముగ్ధురైపోతాడు అసలు. అంటే ఆ ప్లేస్ ఎంత పవిత్రమైనది. ఎలా వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం మెహరాబాద్ వెళ్ళినా కూడా బాబాకి తక్కువగా, మిగిలిన విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక ఫుడ్ గురించో, లేపోతే ఏదైనా ప్రయాణం గురించో అస్సలు మాట్లాడొద్దు అంటున్నాడు అస్మి. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. అలాంటి అస్మి ఈ సహవాసంలో ఉన్నాడు. అతను అతను కూడా ఉన్నాడు. బాబా అతన్ని చూడగానే ఒక్క క్షణం నిలబడు అన్నారట. ఆ తర్వాత బాలక్ భగవాన్ వచ్చి వేదిక మీద తన పక్కన కూర్చోమన్నారు. సహవాసలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తమ ఎడమ భుజానికి పసుపు పచ్చని బ్యాడ్జీ కట్టుకోవడం చూసి ఇవి ఎందుకు కట్టుకున్నారని మండలి సభ్యుడైన పెండుని ప్రశ్నించారు బాబా. సహవాస కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి వారి బస, భోజనశాలలోకి వెళ్లేందుకు గుర్తింపుగా ఈ బ్యాడ్జీలు కట్టామని పెండు చెప్పాడు. ఇంతలో సహవాసలో పాల్గొంటున్న ఒక సహవాసి కలగజేసుకుని ఇది మాకొక జ్ఞాపిక అన్నారు. ఇదిలా ఉంటే దాదా కేరావాలా అనే ప్రేమికుడు ఈ బ్యాడ్జిని తన భుజానికి కట్టుకోకపోవడం చూసి నీవు కూడా ఏ బ్యాడ్జిని కట్టుకో అన్నారు బాబా. ఆ తర్వాత సహవాసులతో మాట్లాడుతూ ఇక్కడున్నంతసేపు హాయిగా సంతోషంగా ఉండండి అన్నారు బాబా. అంటే ఈ బ్యాడ్జీలు అన్నది ఎందుకు కట్టుకున్నారు అని బాబా అడిగారట. అంటే మరి గుర్తింపు ఉండాలి కదా. భోజనశాలకెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా అంటే వీళ్ళెవరూ ఔటర్స్ కాదు ఈ సహవాసంలో వచ్చిన వాళ్ళే అని తెలియడం ఒకటి అని ఒకడంటే ఒక ప్రేమికుడంటే, ఒక ప్రేమికుడన్నట్టు ఇది మాకు తీపి గుర్తుగా ఉండిపోతుంది. మనం కూడా చూడండి అమరతిథి బ్యాడ్జెస్ కానీ, వాలంటీర్ బ్యాడ్జెస్ కానీ ఏదైనా ఉంటే చాలా భద్రంగా దాచుకుంటూ ఉంటారు. చాలా మంది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా ఈ బ్యాడ్జెస్ దాచుకున్న వాళ్ళున్నారండి. అలా దాచుకుంటాం బావ అని చెప్పడంతో బాబా కూడా చాలా సంతోషించారు. ఇంకోతను కట్టుకోకపోతే బాబా కట్టుకోమని కూడా చెప్పారు. తర్వాత బాబా అంటున్నారు, "ఇక్కడున్నంత సేపు కూడా హాయిగా, సంతోషంగా ఉండండి" అంటున్నారు. "మీ కష్టాలు, సమస్యలు అన్నిటిని మర్చిపోండి" అన్నారు మెహర్ బాబా. "మీ కుటుంబ సమస్యలన్నీ మర్చిపోయి నా సమక్షంలో హాయిగా ఉండండి" అన్నారు. "నేను చాలా నీరసంగా ఉన్నాను. జ్వరంతో ఉన్నాను. కారు ప్రమాదంలో తుంటి ఎముక జరిగిన గాయం తాలూకా నొప్పితో బాధపడుతున్నాను. ఇన్నింటి నడుమ కూడా నేనెంత ఆనందంగా ఉన్నాను. నేను శాశ్వత ఆనంద స్వరూపుడిని" అన్నారు మెహర్ బాబా. సహవాసులో బాబా చెబుతున్న మాటల్ని బాబా ప్రేమికుడైన దిగంబర గాడేకర్ తన నోట్‌బుక్‌లో శ్రద్ధగా రాసుకుంటున్నాడు. గాడేకర్‌ని చూసి బాబా చూస్తూ ఇలా అన్నారు. చలోక్తిగా నేనెప్పుడైనా అడిగితే నువ్వు ఏమి రాసుకున్నావో గుర్తు చేయవనన్నారు బాబా. నాకిప్పుడు 60 ఏళ్లు నిండాయి బాబా చెప్తున్నారు. 60 తర్వాత జ్ఞాపక శక్తి తగ్గుతుంది కదా అన్నారు. మరో ప్రేమికుడు ఫెర్రం బాక్సావాలా బాబా చెబుతున్న మాటల్ని షార్ట్ హ్యాండ్ లో రాసుకుంటున్నాడు. బాబా అతన్ని ఉద్దేశించి నేను చెప్పే మాటల్ని కుదించి రాయబోకు. మధ్య మధ్యలో మాటల్ని ఎగరగొట్టదు అని నవ్వుతూ అన్నారు బాబా. ఫెర్రం షార్ట్ హ్యాండ్ లో రాస్తున్నందువల్ల బాబా ఈ మాదిరిగా చలోక్తిగా అన్నారు. అంటే ఎవరి మటుకు వాళ్ళు అలా రాసుకున్నారు కనుకేనండి మనకి ప్రతి విషయం చదువుకునే భాగ్యం, చూసే భాగ్యం
అంటే ఫిలిం చూసే భాగ్యం కలిగింది వాడు అప్పుడు అలా రాసుకోవడం వల్ల. కానీ బాబా కూడా చాలా చలోక్తిగా ఈ షార్ట్ హ్యాండ్ లో రాస్తారు కదా, మధ్య మధ్యలో మాటల్ని ఎగరగొట్టుకొని బాబా చాలా చలోక్తిగా ఈ మాట అన్నారు. అసలు సహవాస్ అంటే ఏంటో కూడా బాబా వివరిస్తున్నారు. సహవాస్ అంటే ఏమిటో బాబా ఇలా చెప్పారు. సహవాస్ అంటే ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడమే అన్నారు బాబా. నేనిచ్చేటువంటి ఈ సహవాసు చిట్ట చివరిది అన్నారు. కాబట్టి మీరందరూ సంతోషంగా వీలైనంత ప్రేమను నా నుండి పొందండి అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నేను ప్రేమ మహాసముద్రుణ్ణి అన్నారు బాబా. ఆ సముద్రంలోంచి మీరు ఎంత ప్రేమను పొందగలుగుతారో అది మీపై ఆధారపడి ఉంటుంది అన్నారు. నన్ను మీరెలా ప్రేమించాలనేది నేను చెప్పనవసరం లేదు. మీరుగా ఓ ప్రయత్నం చేయండి. అంటే స్త్రీ పురుషులిద్దరూ ప్రేమలో ఉన్నారు అనుకోండి. వారెలా ప్రేమించుకోవాలని ఎవరైనా ప్రత్యేకంగా చెప్పాలా? ఒకటి మాత్రం కరెక్ట్. అదేమంటే, నేనైతే మీకెంత కావాలంటే అంత ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక మీరెంత పొందుతారో అది మీపైనే ఆధారపడి ఉంటుంది. సులభమైన మార్గం ఏమిటంటే, మీరు ఇక్కడున్నంత సేపు మీ ఇల్లు, మీ కుటుంబం, ఇతర ప్రాపంచిక విషయాలన్నిటినీ మర్చిపోయి, నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆలకించండి అన్నారు. ఇది అత్యంత ప్రధానం అని కూడా బాబా తెలియజేశారు. నా నుండి మీరు అధికాధికమైన ప్రేమను పొందాలి అన్నప్పుడు, ఇది మీరు తప్పక పాటించవలసిన ప్రప్రథమ విషయం అన్నారు బాబా. రెండవది, ఇక్కడున్నంతసేపు మీరు సుఖంగా ఉండండి. ప్రతిరోజు రాత్రి బాగా నిద్రపోండి. దానివల్ల ఆ మర్నాడు నా సహవాసకొచ్చినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. నేను భగవంతుణ్ణి. మీరు కనుక నా ఎదుట నిద్రమత్తులో ఉన్నట్లయితే, మీరు భౌతికంగా నా ఎదుట కూర్చున్నా నా నుండి దూరంగా ఉన్నట్లవుతుంది. చాలా ఎంత అద్భుతంగా అంటే సహవాసే కాదండి. మనం మన పూజా రూమ్‌లో ఉన్నా కూడా మనం అలాగే ఫీలవ్వాలి. ఒక గుడికెళ్ళినా అలాగే ఫీలవ్వాలి. మెహరాబాద్ ఎళ్ళినా అలాగే ఫీలవ్వాలి. అంటే ఆయన అందుకే కంపెనీ ఆఫ్ గాడ్ అన్నారు. నలుగురు ఎక్కడైతే కలిసి నా గురించి మాట్లాడతారో అక్కడ నేను ఉంటాను అంటున్నారంటే, బాబా సాన్నిధ్యంలో మనం గడుపుతున్నాం. ఈ చిన్న జూమ్‌లో కూడా మనం ఇలా గ్యాదర్ అవుతున్నామంటే బాబాతో పాటు మనం ఉంటున్నామన్న భావన మనలో ఉండాలి. అంటే ప్రతి సెకను, ప్రతి నిమిషం ఆయన సాన్నిధ్యాన్నే మనం కోరగలగాలమాట. అందుకే బాబా చెప్తున్నారు. మీరిక్కడ ఉన్నా కూడా మీ మనసెక్కడికో ఉందనుకోండి, మీరిక్కడ ఉన్నా కూడా భౌతికంగా దూరంగా ఉన్నట్లే అని చెప్తున్నారు. దేని గురించి వర్రీ అవ్వద్దంటున్నారు. హాయిగా నిద్రపోండి. బాగా నిద్రపోకపోతే మొన్నాడు సహవాసంలో నేను నాతో సాన్నిధ్యాన్ని మీరు అనుభవించలేరు, ప్రశాంతంగా ఉండలేరు అని బాబా సహవాసంలో ప్రేమికులెలా ఉండాలో కూడా చెప్తున్నారు. సహవాస్ అంటే సన్నిహిత సహచర్యం. అందుకని మీరు నాతో కలివిడిగా ఉంటూ నాకు మరింత సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించండి. సహవాసీలలో ఒకరైన నిరంజన్ సింగు దూరంగా కూర్చుని ఉన్నాడు. బాబా అతని కేసి చూసి, నీవు నా నుండి దూరంగా నాకు కనబడకుండా కూర్చోవాలనుకుంటున్నావా అనగానే నిరంజన్ సింగు గట్టిగా నవ్వాడు. నిరంజన్ సింగ్ అనగానే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ గుర్తు రావాలండి. అతడు వేసిన ప్రశ్నలన్నీ కూడా వాటికి ఆన్సర్స్ ఇస్తూ చాలా ప్రశ్నలేసేవాటతను. బాబాని తికమక పెట్టేయాలని, ఏదో రాబట్టాలని ఆ సెర్చింగ్ చేసేవాట. కానీ చాలా అద్భుతమైన ఒక పుస్తకం గ్రంథం రూపంలో వచ్చిందండి. 'ఎవ్రీథింగ్ అండ్ నథింగ్.' ఒకసారి డౌటు అన్ని ప్రశ్నలయిపోతాయి. జవాబులు చెప్పేస్తాడు. ట్రైన్ ఎక్కేసి ఎళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఓ డౌటొస్తుంది. అంటే భగవంతుడు అంటున్నారు కదా! అంత చిన్న మానవ శరీరంలో ఈవిడిన ఆ భగవంతుడు సర్వాన్ని ఎలా చూడగలడు? అన్న ఒక ప్రశ్నొస్తుందతనికి. చాలా అద్భుతమైన ప్రశ్న. మళ్ళీ బాబాని కలిసినప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడతను. అడిగితే బాబాని ఏమని అడుగుతాడంటే, భగవంతుడు అంతటా ఉన్నాడంటున్నారు కదా! మీలో ఉన్నాడంటున్నారు. మరి ఈ చిన్న మానవ రూపంలో, మానవ దేహంలో ఇమిడి ఉన్న భగవంతుడు సర్వాన్ని ఎలా చూడగలడు అంటే, బాబా ఎంత అద్భుతంగా చెప్తారు అంటే, అతన్ని అంటారు, "ముందు ఆ కిటికీలోంచి ఏం కనిపిస్తోంది?" అని అడుగుతారు బాబా. అంటే కిటికీ నుంచి చూడగానే మనకి దగ్గరగా ఉన్నవే కనిపిస్తాయి కదా! చెట్లు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తారు. దూరంగా ఇంకా దూరంగా అలా పెంచుతూ ఉంటారు బాబా. కొండలు, ఆ తర్వాత ఆవులు, గేదెలు ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడు బాబా ఒక చోట ఆపి, "మరి అంత చిన్న కన్ను అంత దూరన్నవన్నీ ఎలా చూడగలుగుతోంది?" అని అడుగుతారు బాబా. అంటే కన్నే అంత చూడగలుగుతున్నప్పుడు సర్వాంతర్యామి అందరి హృదయాల్లో నివసించి ఉన్నాయన ఎందుకు చూడలేడు? ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేసరికి నిరంజన్ సింగ్ బాబా పాదాల మీద పడిపోతాడు.
అప్పుడు బాబా అంటారు, "నువ్వు ఇలా ప్రశ్నలు అడగడం మంచికే అయ్యింది. ఎందుకంటే ఇది ఒక గ్రంథ రూపంలో కూడా వస్తుంది" అని చెప్పి ఈ 'ఎవ్రీథింగ్ అండ్ నథింగ్' రాయిస్తారండి బాబా. అతను అడిగిన ప్రశ్నలన్నీ కూడా అందులో ఉంటాయి. అలాంటి నిరంజన్ సింగ్ అన్నమాట. ఆ తర్వాత నిరంజన్ సింగ్ కూడా గట్టిగా నవ్వాట. అంటే నాకు కనబడకుండా దూరంగా కూర్చోవాలనుకుంటున్నావా అనంటే, నిరంజన్ సింగ్ కూడా గట్టిగా నవ్వాడు. బాబా కూడా ఎలా ప్రేమించాలి అనేది కూడా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఒక స్త్రీ పురుషులు ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరిని అడగరు కదా! మేమెలా ప్రేమించుకోవాలని ఎవరిని అడగరు. అలాగే కూడా నేను ఇచ్చేవాడిని. నేను ప్రేమ ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా నుండి మీరు తీసుకోవడమే మీలోనే ఉంది తప్ప నాలో ఏమీ లేదు. నేను ప్రేమ మహాసాగరుణ్ణి. అంటే నిజంగా నన్ను ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి బాబా నిన్ను అని అడగక్కర్లే. ఆ ప్రేమ అలా వస్తూనే ఉంటుంది. ఆయన ఇస్తూనే ఉంటాడు. మనం తీసుకుంటూనే ఉండాలి. అది బాబా చెప్తుంది. అలా నిరంజన్ సింగ్ నవ్వాడు. ఆ తర్వాత సహవాస్ అంటే ఏమిటో హ్మ్. ఒక్క నిమిషం. మరింత వివరణ ఇస్తూ బాబా ఇలా అన్నారు. సహవాస్ అంటే ఇద్దరు ప్రేమికుల నడుమ ఇచ్చిపుచ్చుకునే సాహచర్యం అంటున్నారు. సహవాస్ అంటే ఏంటి? బాబా ప్రేమని ఇచ్చిపుచ్చుకోవడం. ప్రేమికుడు ప్రీతముల నడుమ ఇచ్చిపుచ్చుకునేందుకు ఏముంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయమై వివరణలు, ప్రవచనములు ఇయ్యవలసిన అవసరం లేదంటూనే బాబా ఇలా అన్నారు. ఒక నెల రోజుల క్రితం బొంబాయిలో నా సన్నిహిత ప్రేమికుల దర్శనం, ప్రేమిక సహవాసు ఏర్పాటు చేశాను. ఆ సహవాసు మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. నేను సహవాసులో పాల్గొనేందుకు కారు దిగి సహవాసు హాల్లోకి వెళ్తుంటే మరో ఇద్దరు నాలాగనే వాళ్ళు కారు దిగారు. వారిద్దరూ కూడా కుంటుతున్నారు. మీకు తెలుసు కదా! ఈ మధ్య జరిగిన కారు ప్రమాదం వల్ల చేతికర్రల సహాయంతో నేను నడుస్తున్నాను. నేను చెప్పిన ఇద్దరిలో ఒకరు హోమా దాదాచాంజీ, రెండవతను అతని సోదరుడు దారా ఉన్నారు. వీరిద్దరూ నాకు చెరో పక్కన నిల్చున్నారు. దారా పాదం బెణికింది. హోమా కాలికి ఆపరేషన్ జరిగింది. అందువల్ల వారిద్దరూ కుంటుతున్నారు. ఈ మాదిరిగా వాళ్ళిద్దరూ నాకు చెరో పక్కన కుంటుతూ నడిచారు. సహవాస్ అంటే ఇదే. భౌతిక సాహచర్యం అన్నారు. ఈ 5 నిమిషాల తర్వాత ప్రార్థనలు చేద్దాం. ఆ తర్వాత మీరు నన్ను కలవచ్చు. నాకు పూలదండలు వేసి నా దర్శనం, ఆలింగనం చేసుకోవచ్చు. బాబా ఒక చమత్కారం చెప్పారు. అంటే భౌతికంగా మీరు నా ఎదుట కూర్చున్నా కూడా మీ మనసు ఎక్కడుంటే దూరంగా ఉన్నట్టే కదా! మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కింద ఒకసారి సహవాసం చేసినప్పుడు ఇద్దరు ప్రేమికులు కూడా నాలాగే కుంటుకుంటూ వచ్చారు. ఒకతనికి కాలు బెణికింది. ఇంకో అతను ఆపరేషన్ అయింది. కానీ ఇద్దరూ కూడా భౌతికంగా నాతో సహవాసం అంటే వాళ్ళిద్దరూ కూడా సేమ్ నాలాగే కుంటుకుంటూ లోపలికొచ్చారని బాబా చమత్కరించారు. ఆ తర్వాత బాబా అన్నారు, "ప్రార్థనలు చేద్దాం. తర్వాత మీరందరూ ఒక్కొక్కరు వచ్చి నన్ను కలవచ్చు. నాకు పూలదండలు వేసి నా దర్శనం, ఆలింగనం చేసుకోవచ్చు. అయితే మీరు ఒకరి తర్వాత ఒకరు క్యూలో రండి. లేదంటే గందరగోళం జరుగుతుంది. తొందరేమీ లేదు. చాలా సమయం ఉంది" అన్నారు బాబా. "నా పూర్తి సమయాన్ని ఈ సహవాస్‌కే కేటాయిస్తాను. మీరు నన్ను దగ్గరగా కలవచ్చు. నేను మీకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తుంది. బాబా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ నేను ఈ విశ్వం కోసం పడుతున్న బాధ మీకెలా తెలుస్తుంది? ఈ విశ్వం కోసం నేనెంత బాధపడుతున్నానో నాకొక్కరికే తెలుసు" అన్నారు మెహర్ బాబా. ఇలా అద్భుతమైన సహవాసం ప్రారంభమైందండి. సహవాసులో ఎలా ఉండాలో బాబా చెప్పారు అంటే, మనం సెంటర్‌కెళ్ళినా, మెహరాబాద్ ఎళ్ళినా, మన ఇంట్లో బాబా మందిరంలో ఉన్నా కూడా, మనం కూడా అలా ఉండాలని బాబా కోరుకుంటున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. जय बाबा। హారతి వైదేహి గారు జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे महिमान्वित मंगल चरणा। मेहर बाबा प्रेममया, నీవే మాకు సర్వమయా। మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం,
నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమూలే శరణం శరణం నీ చరణమూలే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా